జబర్దస్త్ మహేంద్ర వైబ్స్ అన్న ఎంత కష్టం వచ్చిందన్న నీకు. నీకోసం నీ ఫాలోవర్గా నేను నా బైక్ అమ్మేస్తా, నా డ్యూక్ బైక్ అమ్మేస్తా, అమ్మేసి నా వంతుగా నీకు సహాయం చేస్తా. అంతకన్నా ముందు కొన్ని ప్రశ్నలకు నాకు సమాధానం కావాలి. ఒకటి, ఇంతకుముందు అంటే ఇప్పుడు నన్ను పక్కన పెట్టండి, మిగతా ఫాలోవర్స్కి ఎవరైతే నీకు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, మీరు ఏ రివ్యూ పెట్టినా, సినిమాకి సంబంధించి ఏ రివ్యూ పెట్టినా సరే మిలియన్స్లో వ్యూస్ వస్తాయి. అంత వ్యూవర్షిప్ ఎవరికి కూడా లేదు మ్యాక్సిమం. అంటే యూట్యూబ్ కమ్యూనిటీలో ఎవరికి అంత రీచ్ అనేది లేదు. అంటే మీరు చాలా జెన్యున్గా రివ్యూ ఇస్తారని చెప్పేసి నేను కూడా బలంగా నమ్ముతాను. ఇంతకుముందు మీరు ఎవరైనా ఫాలోవర్కి ఎలాంటి కష్టమైనా వస్తే 1000, 10,000, 5,000 లేదా సింపుల్గా 100 రూపాయలు సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయా? ఉంటే కనుక డెఫినెట్గా బైక్ అమ్మడమే కాదు, నాకు లేవు పెద్దగా పాస్తులు ఏం లేవు, కానీ నాకు ఉన్న ప్రతిది కూడా అమ్మి మీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. బట్ మీరు ఇంతకుముందు ఎవరికైనా సహాయం చేసిన దాఖలాలు అనేవి నాకు కావాలి. ఎందుకంటే వాస్తవంగా గ్రాటిట్యూడ్ అనేది ఎవరు చూపించాలి? ఫాలోవర్స్ కాదు. యూట్యూబ్ కంటెంట్ ఎవరైతే చేస్తూ మిలియన్స్ సంపాదిస్తూ ఉంటారో వాళ్ళు చూపించాలి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఒకవేళ మీకు ఆ దర్ఫీకి సంథింగ్ ఏదో ఉంది, 65 lakhs ఎంతో పెట్టి మీరు చేసినప్పుడు కనీసం ఒక్క ఫాలోవర్నైనా అక్కడికి ఇన్వైట్ చేసి గ్రాటిట్యూడ్ కింద ఏదన్నా స్నాక్స్ లేకపోతే కాఫీయో, చాలా కాస్ట్లీ గిఫ్ట్ అని చెప్పి విన్నాను జగదంబాలో. సో అక్కడికి ఫాలోవర్స్ని పిలిచి జస్ట్ ఎంటర్టైన్ చేసి ఉంటే, అట్లీస్ట్ మంత్లీ సమ్ మెంబర్స్ని పిలిచి గివ్ అవేలు అని చెప్పేసి కొంతమంది ఇస్తూ ఉంటారు కదా, ఆ కెఫ్ బిజినెస్లో వీళ్ళని కూడా ఏదో విధంగా మోరల్గా ఇన్వాల్వ్ చేసి ఉంటే ఇప్పుడు మీరు ఇలా డబ్బులు అడిగితే చాలా బాగుండేది. మీరు ఒక కప్పు కాఫీ కూడా ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు, ఒక్కడికి పిలిచి ఒక్క బిస్కెట్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు అని నాకు తెలుసు. ఒకవేళ ఉండుంటే చెప్పండి, కింద ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళు కామెంట్ చేయండి, నేను కనెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. అలాగే ఇది క్రౌడ్ ఫండింగ్ సినిమాను, క్రౌడ్ ఫండింగ్ బిజినెస్ అయి ఉంటే మీరు రైట్ఫుల్గా హక్కుతో పాటు అడిగే వీలు ఉండేది. ఎందుకంటే మీ డబ్బులతో తీసుకున్న బిజినెస్ ఇది, చేస్తున్న బిజినెస్ ఇది. రేపొద్దున దీనిలో లాభం వచ్చినా కానీ మీకే సొంతం, నష్టం వచ్చినా మీకే సొంతం. క్రౌడ్ ఫండింగ్ సినిమాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి, జరిగాయి, మిగతా ఇండస్ట్రీలో జరిగాయి, మన ఇండస్ట్రీలో కూడా 1-2 దాఖలాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు ఎథికల్గా సబ్స్క్రైబర్స్ని మీ బిజినెస్లో ఇన్వాల్వ్ చేసి ఉంటే ఫినాన్షియల్గా, మోరల్గా, అప్పుడు మీకు లాస్ వస్తే అడగడానికి ఖచ్చితంగా వీలుంది. కానీ లాభం వచ్చేటప్పుడు, బాగా జరుగుతున్నప్పుడు మీకు ఫాలోవర్స్ కనీసం కనిపించలేదు, ఒక్కరికి ₹1 సహాయం కూడా చేయలేదు, మీ కాఫీ షాప్లో వాళ్ళని ఏ విధంగా కూడా ఇన్వాల్వ్ చేయలేదు. అప్పుడు కూడా మీరు వీడియోలు చేస్తూ దర్ఫీకేఫ్కి వెళ్ళండి, ఇట్లా ప్రైసెస్ ఈ రేంజ్లో ఉంటాయి, తాగండి, తినండి ఇలా చెప్తున్నారు తప్ప ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్తో నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళు, నన్ను కామెంట్ చేస్తున్న వాళ్ళకు ఇలాంటి డిస్కౌంట్లు ఉంటాయి లేదా ఫ్రీగా వస్తాయని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పలేదు. అంటే బిజినెస్ జరిగిన రోజులు కూడా మీరు కమర్షియల్గా దాని నుంచి డబ్బులు లాక్కుందాము, మీకు వచ్చిన ఫేమ్ని అలా వాడుకుందామని చెప్పి చూసారే తప్ప ఎప్పుడు కూడా సాటి మనిషికి సహాయం చేయాలన్న తత్వం అనేది మీ లోపల నేను చూడలేదు, విచ్ ఈస్ వెరీ రాంగ్. అంటే ఇప్పుడు మీరు డౌన్ అయ్యారు కాబట్టి డౌన్ అయ్యారని చెప్పేసి కూడా నేను అనుకోనండి. ఎందుకంటే మీకు చాలా ఫాలోయింగ్ ఉంది, మీరు 40-50 లక్షలు లాస్ అయినా సరే జస్ట్ 6 monthsలో మొత్తం రికవర్ అవుతుంది. లేదా మీరు ఇలాగే అసలు డబ్బులు ఇవ్వని అడగాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఒక 5 వీడియోలు వేస్తుందా, వాటికి వచ్చే రీచ్ మామూలుగా ఉంటుంది. మీరు డబ్బులు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఈ వీడియోను షేర్ చేయండి, సాధ్యమైనంత మందికి షేర్ చేయండి అని చెప్పి ఒక చిన్న మాట చాలు, మీకు చాలా వ్యూస్ వస్తాయి, వాటితోనే మీకు యూట్యూబ్ ద్వారా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేవన్నీ పెద్ద సినిమాలు, చాలా ఉత్సాహ్ భగత్ సింగ్ దగ్గర నుంచి పెద్ది, ఆ తర్వాత టాక్సీ, నాని సినిమా, ఇవి చాలా సినిమాలు ఉన్నాయి. వీటన్నిటికి మీరు రివ్యూలు ఇస్తే మినిమం మీకు తెలుసు, ఒక్క వీడియో చేస్తే రివ్యూకి 1 million వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ వీడియో చేస్తారు, ఇంకా చాలా చేస్తూ ఉంటారు. వేటికైనా సరే మీకు 1,00,000కు తగ్గని వ్యూస్ వస్తూ ఉంటాయి. సో మీరు గట్టిగా కూర్చుంటే 3 months 3 months మిడ్ సమ్మర్ వచ్చే లోపే మీరు బయటపడేస్తారు, డబ్బుల నుంచి బయటపడేస్తారు. డబ్బులు అప్పులు ఎంత ఉన్నా సరే మీరు బయటపడతారు. మీరు మాలాగా చిన్న యూట్యూబర్ కాదు, చాలా పెద్ద యూట్యూబర్, మీకు ఉండే రీచ్ చాలా గొప్ప రీచ్. ఇంకా ఇలాంటి కండిషన్లో మీరు ఉన్నారని చెప్పేసి అంటే మీకు మామూలుగా ఉండదు ఆడియన్స్ నుంచి వచ్చే సపోర్ట్. మీరు ఫాలోవర్స్ని డబ్బులు అడగడం అనే కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. మీ పరిస్థితికి నేను జాలి పడగలను, కానీ ఫాలోవర్స్ని, సబ్స్క్రైబర్స్ని డబ్బులు అడగడం అనేది మీ స్థాయికి కరెక్ట్ కాదు. వచ్చిన నష్టం ఏమి కోట్లలో నష్టపోలేదు, లక్షల్లోనే నష్టపోయారు. ఆ లక్షలు అనేది లక్షల్లో, మిలియన్లలో వ్యూస్ వచ్చే మీకు ఒక పెద్ద లక్ష్యమే కాదు, చాలా ఈజీగా మీరు దాన్ని ఓవర్కమ్ చేయగలరు. నెక్స్ట్ మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. ఫేక్ గివ్ అవే స్కామ్లు ఇన్స్టాగ్రామ్లలో జరుగుతున్నాయి.
థార్ కార్ అని అంటాడు ఒకడు, ఇంకో బెంజ్ కార్ అంటాడు ఒకడు, రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. అందులోకి మీరు ఎంతో అథెంటిక్గా జెన్యున్గా రివ్యూలు ఇచ్చారు. మీరు ఆ జాబితాలోకి దయచేసి చేరకండి. ఎందుకంటే ఈ కష్టం మీరు సర్వ్ చేసుకోగలరు. అంతకుముందు టెక్ యూట్యూబర్ నిజంగానే కష్టాల పాలయ్యాడు. ఆ టెక్ యూట్యూబర్కి వచ్చే రీచ్ చాలా తక్కువ. ఇంత ఫ్రీక్వెంట్గా మీలాగా ఫ్రీక్వెంట్గా వీడియోలు చేసే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి అతను సాటి యూట్యూబర్ నుంచి డబ్బులు అడిగి అతను ఇవ్వకపోవడం వల్ల హట్ అయ్యానని చెప్పేసి వీడియోలు చేయడంలో ఎంతో కొంత సింపతి అనేది మా లోపల కలిగింది. ఎందుకంటే అతనికి ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కనిపించట్లేదు యూట్యూబ్ నుంచి. మీరు అలా మాట్లాడొద్దు, మీకు ఆ అర్హత అనేది లేదు. ఇంకోటి, ఈ రోజు నుంచి మీరు ఛానల్ మూసేస్తున్నాను ఇవన్నీ కూడా ఎందుకంటే బంగారు గుడ్లు పెట్టే బాతును ఎవరైనా దూరం చేసుకుంటారా? మీకు నెలకే లక్షల్లో వచ్చే ఇన్కమ్ని ఎవరో 40 lakhsకో 30 lakhsకో కొంటారని చెప్పేసి అంటే అమ్మడానికి మీరు పిచ్చోళ్ళు కాదు, నమ్మడానికి మేము అంతకన్నా పిచ్చోళ్ళం కూడా కాదు. అండ్ మీరు యూట్యూబ్ అమ్మేసినా సరే రివ్యూలు ఇవ్వద్దు మీరు అని చెప్పేసి రూల్ పెట్టారు కొనే వాళ్ళని చెప్పేసి అనడం చాలా హాస్యాస్పదం. ఇది ఏదో సత్యం సింహ ఏదో ఉంది, ఆయన అసిస్టెంట్గా చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే సొంతంగా కాళ్ళ మీద నిలబడాలన్నప్పుడు అతను అగ్రిమెంట్ మీద అదే సైన్ పెట్టించుకుంటాడు. ఇంకెక్కడ పాటలు రాయొద్దు, ఇంకెక్కడ ప్రయత్నాలు చేయొద్దు. ఇది ఇంత సినిమాటిక్ ఉంది, ఆ ప్రాక్టికల్గా అది వర్కౌట్ కాదు. అవన్నీ అబద్ధాలు. ఇలాంటి అబద్ధాలు దయచేసి ఫాలోవర్స్కు చెప్పకండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఎంకరేజ్ చేస్తూ డాటా వేస్ట్ చేసుకుంటున్న వీళ్ళకి నిజంగానే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయిపోయి కూడా చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు, లేకపోతే స్టూడెంట్స్ పాకెట్ మనీతో దాని ఏమంటారు బతికే చాలామంది ఉంటారు. చిన్న చిన్న స్థాయి వ్యక్తులే ఉంటారు. వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్కి గురై నాలాగా ఉన్న బైకులు అమ్మేద్దాము, లేకపోతే మా అన్న ఇబ్బందుల్లో ఉన్నాడు తెలుసు కదా. మెనీ సెలబ్రిటీస్ మీరు హీరోల కంటే హీరోలకు ఉన్నంత ఇమేజ్ మీకు ఉండకుండా ఒక బిగ్ బాస్ ఉండే వాళ్ళకు, బిగ్ బాస్లో చేసే వాళ్ళకు ఉన్నంత స్థాయి ఇమేజ్ మీకు కూడా ఉంది. కాబట్టి మీకోసం చాలా ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళే చాలామంది ఎమోషనల్ ఫూల్స్ అయిన సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ పెద్ద విషయం కూడా కాదు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి అప్పు వేయడానికి కూడా చాలామంది ఉంటారు. మీరు అప్పుల పాలయ్యో, మీరు ఎమోషన్ అయ్యో ఎలాంటి అప్పులు చేసి ఎవరికి డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు. కావాలంటే ఆయన వీడియోలు 1కి 10 సార్లు చూడండి, 20 సార్లు చూడండి, 100 మందికి షేర్ చేయండి. అట్లా అతనికి డబ్బులు వచ్చే ఏర్పాట్లు చేయండి. మీ జేబులో నుంచి మాత్రం డబ్బులు ఎవరు కూడా తీయొద్దు. ఎందుకంటే అక్కడ సమస్య అంత తీవ్రమైనది కాదు. ఎవరో ఇప్పుడు చిన్న పిల్లలు హాస్పిటలైజ్ అయ్యి అర్జెంట్గా 30 లక్షలు అవసరం అయితే చేయాలి ట్రీట్మెంట్. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరికైనా మీరు ఇట్లా ఎమోషనల్ అయిపోయి హెల్ప్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ యూట్యూబర్స్కి, బాగా సంపాదిస్తున్న యూట్యూబర్స్ కోసం మీరు ఎలాంటి త్యాగాలు, ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ.